చిత్తూరు జిల్లా పొంగనూరులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. పొంగనూరు మండలానికి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లతో సమావేశ కార్యక్రమం కోసం వస్తున్నారనే సమాచారంతో టీడీపీ కార్యకర్తలు గో బ్యాక్ పెద్దిరెడ్డి అంటూ రహదారుల దిగ్బంధం చేశారు. మాకు ఆయన మీద మెసేజ్ లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుటుంబంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు. పాపం భయపడి ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికి మేము ఇక్కడున్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయన మీ కుప్పానికి అయితే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? మాకు ఆయన మీద మెసేజ్ లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, పొంగనూరులో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ కూడా ఇటు టీడీపీ కార్యకర్తలైతే రోడ్డుని దిగ్బంధం చేసిన పరిస్థితి నెలకొంది. డీటెయిల్స్ ఏంటి దామోదర్? ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం ఎలా వస్తాడంటూ అప్పట్లో కామెంట్ చేసిన పరిస్థితి, ప్రస్తుతం అధికారం మారింది. అదే అనుభవం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎదురవుతున్న పరిస్థితి. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పొంగనూరులో కుమారుడు రాజంపేట ఎంపీతో కలిసి పొంగనూరులో వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు, ఎంపీటీసీల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మిథున్ రెడ్డి వస్తున్నారనే సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడికి రోడ్డుపైకి చేరుకుని పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా రోడ్డుపై బైఠాయించి, పెద్దిరెడ్డి ఎలా వస్తావు నువ్వు, గతంలో మా నాయకుల్ని తన సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా అడ్డుకోవడమే కాకుండా రాళ్లతో దాడి చేయించావు, పోలీసులతో అడ్డుకొనిచ్చావు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నీ నియోజకవర్గంలో ఎలా తిరుగుతావో మేము చూస్తాం ఈ 5 సంవత్సరాల పాటు అంటూ పెద్ద ఎత్తున హడావిడి చేసిన నేపథ్యం. గతంలో ఏ విధంగా అధికారం ఉన్నప్పుడు జరిగిన వ్యవహారమే రివర్స్ గా ఆయనకు కొనసాగిందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వ్యవహారం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న పెద్దిరెడ్డి హడావిడి పెద్ద ఎత్తున నడిచేది, ఆయన అనుచరులు హడావిడి కొనసాగేది. కానీ మొట్టమొదటిసారిగా పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా, ఏదైతే కుప్పం పర్యటనలో బైపాస్ రోడ్డు మీద వెళ్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన మీద రాళ్ల దాడి చేయాలని ప్రయత్నించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగి సుమారు 600 నుంచి 700 మందికి పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై 12 కేసులు నమోదు చేసి వారిని 3 నెలల పాటు 307 సెక్షన్ కింద జైల్లో ఉంచిన పరిస్థితి. అదేవిధంగా వివిధ కేసులు ఇప్పటికీ వారు కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం. అప్పట్లో పోలీసుల సహకారంతో పెద్దిరెడ్డి తమ మీద దాడి చేశాడని, ఇప్పుడు పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఎలా తిరుగుతాడంటూ బహిరంగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. థాంక్యూ దామోదర్.